शिवानंद गुरुदत्त सन्मार्गमयी जीवेम शरदशतम्। शिवानंद गुरुभक्त सन्दोहमयी नन्दाम शरदशतम्। शिवानंद गुरुतत्व संदेशमयी मोदाम शरदशतम्। शिवानंद गुरु सेवना योग्यमयी शिवानंद गुरु भावना भाग्यमयी निवेदार्हमौगतमा जीवितम्। जीवेम शरदशतम् नन्दाम शरदशतम् मोदाम शरदशतम्। नडयाडु वेदं शिवानंद पादम्। चिरशान्ति सौधं शिवानंद धामम्। नडयाडु वेदं शिवानंद पादं। चिरशान्ति सौधं शिवानंद धामम्। सांगत्यमे ज्ञान साकल्यमयी सहवासमे जन्म साफल्यमयी शिवानंद गुरुदर्शन सत्तनेत्रमयी। శివానంద గురుభ్యో నమః. గురువారి భక్తులు, గురువారిని ఆశ్రయించిన వాడు, గురు కుటుంబం ఎక్కడెక్కడైతే ఉందో నా ఆత్మీయులైన అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గురుదేవులు సద్గురు శివానందమూర్తి గురుదేవులు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ప్రతి యోగికి గతం ఉంది, ప్రతి పాపికి భవిష్యత్తు ఉంది. ప్రతి యోగికి గతం ఉంది, ప్రతి పాపికి భవిష్యత్తు ఉంది. గతం అంటే ఏమిటి అంటే ఆలోచన సంబంధమైంది, అహంకారపూరితమైనటువంటిది, అజ్ఞానంతో ఉన్నటువంటిది. ఒకప్పుడు యోగి కూడా అట్లనే ఉన్నాడు అని. కానీ ఇప్పుడు యోగి జ్ఞాని అయ్యారు, ఆయన పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్థితిని పొందారు ఆయన. అంటే మరి పాపికేమో నేను జీవుణ్ణి అనే అహంకారం, దేహాత్మభావంతో ఉంటాడు. కాబట్టి ఇద్దరికీ కూడా గతం లేదు, ఒకళ్ళకి గతం ఉంది, ఒకళ్ళకి భవిష్యత్తు ఉంది. అంటే అర్థం ఏంటి? ఇద్దరు ఒక చోటకే చేరుతున్నారు అని. యోగి ఏదైతే అనుభవించాడో, నేను పాపిని అనుకునేవాడు కూడా దాన్ని అనుభవిస్తాడు, ఎందుకంటే భవిష్యత్తు అదే. అంటే చివరికి తేల్చి చెప్పింది ఏమిటంటే, పిపీలికాది బ్రహ్మపర్యంతరం పరమాత్మ వస్తువుని అందరూ చేరుకోవాల్సిందే. ఇది శాసనం, ఈశ్వరుడి శాసనం. మన సాధన మనం ఇదేదో నేను ఇట్లున్నాను, నేను అట్లున్నాను, నేనేం చేయలేకపోతున్నాను. దీనికి ఈ రోజున కృష్ణ పరమాత్మ నరకాసుడిని వధించాడు. ఆయన పరమాత్మ. మరి ఆ పరమాత్మ నరకాసుడిలో లేడా? నరకాసుడిలో కూడా ఉన్నాడు ఆయన పరమాత్మ. కానీ నరకాసురుడు అంటే అహంకారం, నరకాసురుడు అంటే దేహాత్మ భావన, నరకాసురుడు అంటే అజ్ఞానం. అది నశించటమే నరకాసుర వధ. అది పరమాత్మ అనుగ్రహం చేత ప్రతివారు కూడా
పరమాత్మ స్వరూపులుగా మారి తీరాలి. అది శాసనం. అది మీరు చేయండి చేయకపోండి, మీరు ఎట్లున్నారు అన్నది కాదు. ఇది అహంకార నాశనానికి చాలా విశేషమైనటువంటి నిర్మాణం. అది ఈశ్వర నిర్మాణమే అట్లా ఉంది. తానే అన్నీ అయ్యాడు కాబట్టి మళ్ళా అన్నీ పోవటం అన్నది సహజంగా జరుగుతుంది. మళ్ళీ తానే మిగులుతాడు. ఒక విత్తు ఓ చిన్న మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, ఆకులు, రెమ్మలు, కొమ్మలు, పళ్ళు, పుష్పాలు ఇవన్నీ వస్తాయి. వాళ్ళ చివరికి మిగిలేది విత్తే. ఇత్తు దాని ప్రకాశం మొదలైన దగ్గర నుంచి చెట్టు అవుతుంది. మళ్ళీ ఉపసంహరించుకుంటే మళ్ళీ అదే ఉంటుంది. ఆ బీజం అన్నది. కాబట్టి మనందరిలో కూడా ఆధారపోతున్నటువంటి పరమాత్మ తానుంటూ తన చుట్టూ అల్లుకున్న ఈ దేహం, మనసు, ఈ ప్రపంచం ఇవన్నీ కూడా పోతాయి. తప్పదు, మనందరం పోయేవాళ్ళమే. ఇది తాత్కాలికమైనటువంటి ఆయుర్దాయం. దాన్ని జాగ్రత్తగా మనం గమనించేటట్టయితే ఈ నరకాసురుడు అన్నది అందరికీ సంబంధించింది. అది ఎవరో పురాణ కథ, కృష్ణుడు రావణాసురుడు వదైనా సరే, మీరు ఏ రాక్షసు వదైనా సరే, అంటే ఈ జీవత్వం నుంచి ఆ పరమతత్వం ఏదైతే ఉందో పరమాత్మతత్వం వైపు వెళ్ళటం అనేది సహజ పరిణామము, సహజము. ఆకలి ఎంత సహజమో, దాహం ఎంత సహజమో, జ్ఞానం అంత సహజం వచ్చి తీరుతుంది. మీరు కోరుకోండి కోరుకోకండి, తప్పదు. మీరు చివరికి అన్నీ పోగొట్టుకొని ఈ దేహాన్ని, మన బంధువులు, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ప్రపంచం, సుఖం, సంతోషం, దుఃఖం, బాధ అన్నీ వదిలిపెట్టేసి చివరికి సహజంగానే అందరం పరమాత్మ స్వరూపులుగా మిగిలిపోతున్నాం. ఇది శాసనం. అది దాన్ని మీరు కాదనలేరు, మీరు మార్చలేరు. దాన్ని రచనే అట్లా ఉంది. ఇల్లు బాగా నిండిపోయింది వస్తువులతో, ఖాళీ వస్తువులు తీసేస్తే చాలు, ఖాళీ ఉండనే ఉంది. మనందరం కూడా బాగా ప్రేమతత్వాన్ని పెంచుకోవటం, ఒక పలకరింపు పెంచుకోవటం, ఆ తర్వాత శాంతిని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. నిన్న ఎవరో ఫోన్ చేశారు, ఆవిడ చెబుతున్నారు, ఇవాళ మంది రేపు ఎవరిదో ఏదో సంబంధం విషయంలో. అంటే మంది, ఇవాళ మంది అని అంటే ఏమిటి? ఇవాళలో ఈ క్షణం లేదా? రోజంతాలో క్షణక్షణమేగా రోజంతా, నిమిషాలు, గంటలు, సెకండ్లు, ఒక రోజు అవుతుంది. కాబట్టి ఈ భవిష్యత్తు కోసం బోల్డని ప్రణాళికలు, బోల్డంత ప్రణాళికలు. ఇట్లా ఉండాలి లైఫ్, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. అహంకారనాశనం అంటే ఏమిటి? నేనంటే ఏమిటి? అందరితో మనం ఎందుకు సమంగా ఉండం? మనం ఎందుకు విడిపోయి ఉంటున్నాం? మన డబ్బు, మన పిల్లలు, మన ఇల్లు, మన వాకిలి, నా అన్నదమ్ములు, నా తండ్రి, నా తల్లి, మంచిదే, సంబంధం మంచిదే. కానీ మన ప్రవర్తనలో, మన ఆలోచనలో ఈ ప్రకృతి నుంచి, కష్ట సుఖాల నుంచి, అన్నిటి నుంచి కూడా విడిపోయి ఉంటున్నాం. ఎవరికి వాళ్ళు మనం ఒక బోర్డర్ వచ్చేసింది, ఒక పరిధి. అది నేను అన్న పరిధి. ఆ నేనన్న పరిధి చుట్టూ తిరిగే ఆలోచనలన్నీ కూడా అహంకారానికి సంబంధించింది. తర్వాత భగవాన్ ఏమంటున్నారంటే, విచారణతో మొదలైనటువంటి సాధన సమర్పణతో ముగుస్తుందన్నారు. సమర్పణ అంటే నేను ఏది లేదని తెలుసుకోవటం. నా జీవితం కథ అంతా కూడా మనం చూశారు. ఆయన పునీత్ అనే ఆయన చిన్నపిల్లాడే, పాపం మంచి యాక్టరు, దాతృత్వం కలిగిన వాడు. జీవితం మీద ఆయన అదే చెప్పాడు, గతాన్ని తిరిగి తెచ్చుకోలేం, భవిష్యత్తును మార్చుకోలేం, విధి ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది అని చెప్పారు. ఎంత మంచి మాట చెప్పారు ఆయన. ఒక అవగాహన. 46 ఏళ్ళకి వెళ్ళిపోయారు. ఎంతోమందిని చదివిస్తున్నారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, హాస్పిటల్స్ చాలా చేశారు.
మనం ఎట్లా ఉన్నామో ఏం తిన్నామో అనేది ముఖ్యమైనది కానే కాదు. మనం పరమాత్మ అనే ఒక పేరు కూడా పెట్టక్కర్లేదు అసలు. నువ్వు ఎంత పవిత్రంగా జీవించగలుగుతున్నావు. నువ్వు పిల్లల్ని హింసిస్తావు, చదువు చదువు చదువు, నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి. మొన్న ఎవరో నాకు చెప్పారు, ఫోన్ చేసి చెప్పారు, మా టీచింగ్ ఎట్లా ఉందండి పిల్లలకి, నేను కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీకు ఆర్థిక స్వతంత్రం రావాలి, గొడవలన్నీ ఆర్థిక స్వతంత్రం వల్లే గొడవలు అయిపోతున్నాయి ఇంట్లో, కాబట్టి నువ్వు ఉద్యోగం చేయాలి, నువ్వు బాగా సంపాదించుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు ఈ చిన్న జీవితం టీచింగ్ తల్లిదండ్రులు అవే చెబుతున్నారు. డబ్బు డబ్బు డబ్బు, ఇంకదేనా జీవితం అంటే? గొడవలు అవ్వటానికి డబ్బే కారణమా? డబ్బు లేకపోవటమే కారణమా? ఉద్యోగం లేకపోవటమే కారణమా? ఎన్ని కారణాలు లేవు విడిపోవటానికి? మనవన్నీ అక్రమ సంబంధాలు. సంబంధం క్రమంగా లేదు మనకి దేనితోనూ కూడా. కాబట్టి ఈ అనంత ప్రకృతి ఏదైతే ఉందో, గురువుగారు చెబుతున్నట్టుగా మనం ఒక స్పేస్లోకి వెళ్ళి, ఆకాశంలో బాగా వెళ్ళి అక్కడి నుంచి చూస్తే భూమి ఒక చిన్న ఇసుక రేణువులాగా ఉంటుంది. ఇంకా చిన్నదే, ఇసుక రేణువు కంటే చిన్నది. ఏది? ఈ భూమి. ఆ భూమిలో ఎన్నో దేశాలు, 174 దేశాలు, 200 దేశాలు, అందులో భారతదేశంలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంటుంది? అసలు ఇసుక రేణువులో తీసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎక్కడో కృష్ణా జిల్లాలో జగ్గేపేట, బలిసిపాడు అంత ఊళ్ళో నేను ఒక చిన్నది. మొత్తం మీద నువ్వెంత? నీ కర్మ ఎంత? అసలు నీ కర్మ ఉందా? అర్పణం అంటే ఏమిటి? భగవాన్ ఏం చెప్పారంటే, సంతోషాన్ని దుఃఖాన్ని రెండింటిని సమంగా స్వీకరించగలిగితేనే అది పరిపూర్ణత, అదే జీవితం. ఆనందం అంటే అదే అన్నారు. ఎంత బాగా చెప్పారో చూడండి. సంతోషాన్ని దుఃఖాన్ని సమంగా నువ్వు స్వీకరించగలిగితే అదే ఆనందం అని చెబుతున్నారు. అది జీవితం అంటే, పరిపూర్ణత అంటే అది. నాకు కష్టమే వద్దు, నాకు అది వద్దు, నాకు వద్దు. ఇవాళ పూజలు కూడా కేవలం ఆర్భాటాల కోసమే చేస్తున్నాయి. దీక్షలన్నీ కూడా ఆర్భాటం కోసమే, లక్షలు ఖర్చు పెట్టి. శివుడికి, గణపతికి అంత గరికి పెడితే సంతోషపడతారు. ఆంజనేయ స్వామికి రామ అంటే సంతోషపడతారు. శివుడికి అంత గడ్డి పువ్వు పెడితే సంతోషపడతారు. లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పడి పూజలని పడి చేసే పూజలు పడిపోవాలి, అందులో ఈశ్వరుడు పడిపోవాలి, కానీ పూజలో పడిపోకూడదు. పూజల్లో పడిపోతే ఏం మిగులుతుంది? పూజలు కాదు కావాల్సింది, పవిత్రత చాలా ముఖ్యమైనది. పవిత్రత చాలా చాలా చాలా. నువ్వు దీక్ష తీసుకో, సామాన్యంగా ఉండు, నువ్వు ఏం చేయకపో, ఒకటిగా ఉండు, ఈ ప్రకృతితో ఒకటిగా ఉండు. గురువుగారు ఉన్నారంటే, పెద్దలు ఏం చెబుతున్నారంటే, నమస్కారం కూడా పెట్టే విధానం ఉంది. భగవంతుడికి, దేవతలకి నెత్తి చేతులు పైన పెట్టాలట. గురువుకు నమస్కారం చేసేటప్పుడు చక్కగా ఇక్కడి నుంచి నమస్కారం చేయాలట. అట్లానే నీ స్నేహితులు ఎవరు, సామాన్యులు, మామూలు వాళ్ళు, నీ హితులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి హృదయం నుంచి నమస్కారం చేయాలి. ఈ నమస్కారం అనేది ఏంటంటే, నాది లేదు, నేను లేనని చెప్పటమే. నాది నీకు గుర్తొచ్చింది, ఇప్పుడు పెట్టకూడదు, ఇన్నిసార్లు నమస్కారం అనకూడదు అని అనిపించింది అనుకోండి, మీరు బాగుపడలే. ఇంకా మనం బాగుపడినట్టే. అహంకారం వచ్చేసింది. నువ్వు లిమిటేషన్స్ చేస్తున్నావు. అంటే నీ డబ్బుని ఎంత లిమిటెడ్గా వాడుకుంటున్నావో, నీ పవిత్రతను కూడా అంత కట్టడి చేసేసావు. ఏమిటి దీపావళి అంటే? మందులు కాలుస్తాం, పిల్లలకు హుషారుగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సరే, ఏదో దీపం చూడటం ముఖ్యం, వెలుగు చూడటం ముఖ్యం. వెలుగు అంటే ఏమిటి? ఉన్నది ఒకటే వస్తువు, 10 వస్తువులు లేవు, మిగిలేది అదే. ఒకవేళ నీకు జ్ఞానం రూపంలో తగిలేది అదే. ఏం లేదు, ఇంకా నువ్వంటూ లేవు అసలు. పరమాత్మే తాను అనేకమయ్యాడంటే అర్థమే. పొద్దున ఎవరో చెబుతున్నారు ఫోన్ చేసి, సహస్ర శీర్షాలతో, సహస్ర బాహువులతో,
సహస్ర పాదాలతో ఉన్నారు ఆయన అని చెప్పి చెబుతున్నారు. అంటే ఏంటి? అనేకంగా అని. సహస్రం అంటే 1000 తలకాయలే ఉన్నాయన ఈశ్వరుడికి, అనేకంగా, అనంతంగా, మొత్తం అంతా అదే అయినప్పుడు ఇంకా అంతా తాను కాదని, తాను అంతే, అంతా తానే, ఏమీ కాదు తాను. మీరు ఒక చెట్టును చూశారనుకోండి, ఆ చెట్టులో మీరు కనపడుతున్నారనుకోండి, ఉన్నది కనపడింది అనుకోండి. ఇప్పుడు పరమాత్మ చెట్టు అందామా, ఒక రాయి అందామా, ఒక విగ్రహం అందామా, లేకపోతే ఎక్కడో ఒక లోకంలో కాలంలో ఉన్నారందామా? మనం పరమాత్మ ఎట్లా ఉన్నాడందాం? చెట్టులో ఉన్న తానైతే చెట్టు అందామా? మెట్టులో ఉన్నది తానే అంటే తానే మెట్టు. నువ్వు గర్భగుడి దాకా కూడా వెళ్ళక్కల్లా, మెట్టు తానే, విగ్రహం తానే. విగ్రహంలో రాయి విగ్రహం అయింది, అదే రాయి మెట్టు అయింది. కానీ గట్లు ఇవ్వండి, విభజన చేసుకోకండి. నా ఆడబిడ్డ, నా భర్త, నా భార్య, నా పిల్లలు పరిధి దాడుతుంటే సాధన ఆటోమేటిక్గా అవుతుంది. భగవాన్ ఏమన్నారు? ఇవాళ అందరూ కూడా విచారణ మార్గాన్ని, అవగాహనని ఎవరు ఒప్పుకోవట్లేదు. చాలామందికి నచ్చదు అది. ఏం చేయకపోతే ఎట్లా, ఏం చేయట్లేదని ఎవరు అంటున్నారు? అవగాహన కంటే గొప్పది ఉందా సాధన? చేసుకోండి, మీకు ఇష్టమైతే దీపారాధన చేసుకోండి, సహస్రనామాలు చదువుకోండి, ఫోటో దండం పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. అది చేసుకోండి, అది ఏముంది? మీరు చేసుకోవటం ఏంటంటుంటే, ఒకడు దండమే పెట్టడు, ఒకడు తీర్థమే తీసుకోడు, హాయిగా ఉంటాడు వాడికి లేదా వాసన. దాని గురించి నీకెందుకు చింత? వాడు బాగుపడలేదు అంటే నువ్వు విడిగా చూస్తున్నావు. నువ్వు అంటే చివరికి మనం ఏం చేస్తున్నామంటే పనులలో కూడా విభజన చేసుకొని వచ్చి, ఆలోచనలో కూడా విభజన తీసుకొచ్చి విభజనగా బతుకుతున్నాం. మనం ఒక పరిధిని ఏర్పరచుకుంటున్నాం. నీ మెలకు వచ్చాకనే నీ వాసనలు మొదలవుతున్నాయి. నీ వాసనలు వైరుధ్యంగా ఉండొచ్చుగా, వైరుధ్యంగా ఉండట్లేదు, వైవిధ్యంగా ఉంటున్నాయి. భర్త దండం పెట్టుకుంటాడు, భార్య దండం పెట్టుకోదు, ఏమవుతుంది? వైవిధ్యం అది. కానీ తను ఒక రోజున పరమాత్మను చేరుతుంది, వీడు పరమాత్మను చేరుతాడు. అయితే ఇంకా దగ్గరగా భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు అదే అయి ఉన్నావు అన్నారు. ఇప్పటికి తను చేరింది ఏం చేయకపోయినా, తను ఏం చేసినా చేరావు, అయి ఉన్నాడు. ఏది అయి ఉన్నాడో ఏం చేయకపోయినా అది అయి ఉన్నట్టు కదా. అదే నరకాసురవధ అంటే. నువ్వు అహంకారం నాశనం చేసుకోకుండా అహంకారం పోయి పరమాత్మగా మిగలటం పేరు నరకాసురవధ. అదే దీపావళి. దీపం వెలగటం అంటే అది ఎంత సహజం అంటే, మీరు పుట్టినప్పుడు ఇంత ఉంటారు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అందరూ బియ్యపు గింజ అంత ఉంటారట. ఆ బియ్యపు గింజ అంత వాళ్ళు 6 అడుగులు అయ్యేవాళ్ళు ఉన్నారు, 7 అడుగులు అయ్యేవాళ్ళు ఉన్నారు, 5 అడుగులు, 3 అడుగులు, 2 అడుగులు పెరుగుతూనే ఉన్నారు కదా. పెరిగి ఓ రోజున ముసలిది అయిపోతుంది, క్షీణం మొదలవుతుంది, శరీతి శరీరం నశిస్తుంది, రాలిపోతుంది. ఎట్లా దేహం వచ్చిందో ప్రకృతి వల్ల, ఇద్దరు తల్లిదండ్రుల కలయిక వల్ల, ప్రకృతి పురుషుల కలయిక వల్ల నీకు దేహం ఎట్ట ఏర్పడిందో, దేన్ని ఆధారం చేసుకొని, దేన్ని ఒక ఆధారం చేసుకొనిగా నువ్వు కాగితం ఉంటేనేగా బొమ్మ వేసేది. కాగితం ఉంటే, దేహం ఉంటేగా బట్ట కట్టుకునేది. కాబట్టి బాగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను చేశాను, వాళ్ళు చేయలేదు, వాళ్ళు బాగలేదు, తప్పని ఉంటుంది, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. పవిత్రంగా జీవిద్దాం, ఒకటిగా ఉందాం. ఈ ప్రకృతి అంతా లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ అణువులు ఇసుక, మనం ఎంత, మన కర్మ ఎంత, నీ పెళ్ళి, ఇదే కథ కదా, తరతరాల చరిత్రం. ఇంతకంటే ఏముంది? పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, మనవాళ్ళు పుడతారు, మనవరాళ్ళు, వీళ్ళు వెళ్ళిపోతారు, ఆ ఇల్లు వాళ్ళు వదిలిపెడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. పోనీ వాళ్ళు మాత్రం మిగులుతారు, వాళ్ళకి ఎవరికో ఇల్లు అది ఏదెవరిది కాదు. ఈ భూమి అంతా అట్లనే ఉంది, ఎవరి సొంతం కాదు, ఏది కాదు. మన ఆలోచనలు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, బాగున్నప్పుడు ఒక రకంగా ఉంటాయి. బాగున్నప్పుడు పరమాత్మలో ఉందాం అనిపిస్తుంది, మా ఆరోగ్యం బాగుంది ఉంటాననుకున్నాక ఎంతైనా సంపాదించాలనిపిస్తుంది. గురువు గారు ఉన్నారు, పిల్లల కోసం పుణ్యం చేస్తారు, వాళ్ళ కోసం పాపం చేస్తారు.
పుట్టేంతవరకు ప్రయోజనాలు డొల్లు పొల్లు దండాలు అవి ఇవి పెట్టి పుట్టిన తర్వాత వాళ్ళ కోసం అడ్డమైన సంపాదన ఏవో చేస్తుంటాం. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవన్నీ వద్దంటలేదు. ఆస్తులు పాస్తులు సంపాదన పిల్లలు కుటుంబం వద్దంటలేదు. నా కర్మ ఎంత, ఇది చిన్నది కదా. ఈ అనంత విశ్వంలో గాలి వీస్తుంది. సంపద కూడా అన్ని తరాలు వేల తరాల పాటు కలిసి రాదు. రెండోది చూడటానికి వీడు ఉంటాడు ఆ వేల సంవత్సరాల పాటు నా మనవలను చూసుకోవాలని. పైనుంచి చూస్తుంటే ఏంటి నువ్వు చూసేది? పైనుంచి నువ్వు నిజంగా పైనుంచి చూస్తే ఏం కనపడదు. అణువు పరమాణువు అవుతుంది, పరమాణువు మహాణువు అవుతుంది. అణువుగా ఉండాలంటే అణుకువగా ఉండాలి. నువ్వు అణువుగా ఉండటం ఎంత ముఖ్యమంటే అణుకువగా ఉండటమే అణువుగా ఉండటం. భగవాన్ చెప్పినట్టుగా విచారణతో సాధన మొదలయ్యి సమర్పణతో, అంటే నేను అసలు లేనంటే నేను ధ్యానం చేయటానికి కూడా నేను ఒకడు ఉంటేగా ధ్యానం చేయటానికి. పరమాత్మ ధ్యానం చేస్తుంటాడా? పరమాత్మ ఉన్నట్టే తనకు తెలియదే, తాను ఉన్నట్టు తనకు తెలియదు. కాబట్టి అహంకారంతో జీవించకండి. అదే పనిగా చాదస్తంగా దండాలు పెట్టడం కాదు. మనస్ఫూర్తిగా నాది ఏం లేదు. పోనీ గురువు అనండి. గురువు అంటే ఎంత గొప్పవాడు. గురువు అనేది వెలుగు. నరకాసురవధ అంటే ఒక గురువు ఒక జీవుడికి చేసేటువంటి అత్యుత్తమైనటువంటి జ్ఞాన వెలుగుని ప్రసాదించడమే దీపావళి. గురువు బోధ ద్వారా, గురువు వాటి ద్వారా. వాళ్ళంతా కూడా కాంపిటీషను, కంపారిజను. వాడికి 3 అడుగులు గది ఉందండి, నాకు 60 అడుగులు గది ఉండాలి. అది బెడ్రూమ్ అంతా మంచం ఎవరు నేర్చుకుంటారు? అట్లా ఉంది మన పరిస్థితి. బెడ్రూమ్ అంత మంచం ఉంటుందా? మంచం అంత బెడ్రూమ్ ఉంటుందా? వసతి వేరు. వసతి చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద హోటల్లో ఉంటే ఓ 10 రోజులు మక్కువగా ఉంటుంది. ఆ తిండి నచ్చుతుంది. తర్వాత 11 రోజులు ఏముందిలే మొహం మొత్తుతుంది. భార్య భర్తలు ఒకళ్ళనొకళ్ళు మొహం మొత్తినట్టుగా ఏదో కొత్తదనం కావాలి మనకి. రోజు కొత్తది చూడాలి, రోజు హుషారుగా ఉండాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. మొన్న ఎవరో చెప్పారు, మీకు క్యాన్సర్ వస్తుందేమో, జాగ్రత్తగా ఉండాలి అంటే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశాను నేను. పర్లేదండి, పర్లేదు, వస్తే వచ్చిందా. ఏదో ఒక అండర్స్టాండింగ్, ఒక కంక్లూజన్కి రావాలి కదా. ఎక్కడో చోట ఒక ముగింపుకు రావట్లేదు మనం. అసలు కొనసాగింపులో మునిగి తేలుతున్నాం మనం. ముగింపు ఎక్కడ మనకి? తమాషా ఏంటంటే ప్రకృతి నిర్మాణంలో ముగింపు ఉండనే ఉంది. ఆరంభం ఉంది, ముగింపు ఉంది. నిజంగా ఆరంభం లేదు కాబట్టి ముగింపు కూడా లేదు. మీరు ఎప్పుడు పుట్టారో మొదటి జన్మ మీకు తెలుసా? తెలియదు. ఇంకెన్ని జన్మలు ఉంటామో తెలుసా? తెలియదు. కానీ ఉన్న వస్తువు ఉండనే ఉంది. అదే ముగింపు, అదే ఆరంభం. కాబట్టి మన సనాతన ధర్మంలో జీవించటం బాగా అర్థం చేసుకోండి. శాంతిగా ఉండండి. ఊరికే డబ్బు వెనక ఫ్యూచర్ ఏమిటి ఫ్యూచర్? ఇవాళ ఉన్నావు అంతే. కృష్ణమూర్తి గారు చెప్పారు, ఇంకొక క్షణంలో చచ్చిపోయేవాడు ఎట్లుంటాడో ఏమని విత్డ్రా అయిపోయి వెళ్ళిపోతాడు. మా నాన్న చనిపోయేటప్పుడు నేను పక్కనే ఉన్నా, ఇంకా ఎవరో ఉన్నారు. అక్కడ ఒకసారి నా వైపు చూశాడు, అటు చూశాడు, ఒక కంటి చుక్క ఏదో వచ్చింది. తర్వాత మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు అంతే. ఇంకా నా పిల్లలు నా భార్య ఉంది, అమ్మని బిలువు, వాడు జగ్గయ్య రాలేదు, అక్కయ్య రాలేదు, వీళ్ళు రాదు, వాళ్ళు ఏం గుర్తుండదండి. తాత్కాలిక మరుపేమో మరుపు, శాశ్వత మరుపేమో మరణం. అంతే. మర్చిపోతారు, బంధాలన్నీ పోతాయి. నీ భార్య లేదు, పిల్లలు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. తాత్కాలికంగా మర్చిపోతారనే మరుపు అన్నారు. శాశ్వతంగా బంధం. నిద్రలోనేమో తాత్కాలికంగా మరుపు, మరణంలోనేమో శాశ్వతమైన మరుపు. ఏ ఉండదు, ఏం జ్ఞాపకాలు ఉండవు. ఇక విన్నవన్నీ సరే ఉంటాయి, ఆ కథలు వేరే. అది కూడా ఏంటంటే
పూర్వజన్మలు, గత జన్మలు, వచ్చే జన్మలు ఇవన్నీ ఎందుకు చెబుతారంటే, నువ్వు ఇట్లా ఉన్నావు కాబట్టి ఇట్లా ఉన్నావు, ఇట్లా ఉండకూడదు కాబట్టి అట్లా ఉండాలని చెప్పటమే, అంతకంటే ఏం లేదు. కాబట్టి కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా మీరు మీ బట్టను శుభ్రంగా ఉంచుకుంటున్నారు, మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటున్నారు, అన్నీ శుభ్రంగా ఉంచుకుంటున్నారు, మనసు మాత్రం అట్లా వదిలిపెట్టేశారు ఏమిటి? మనసును కూడా బాగు చేసుకోండి అంటున్నారు. అది సాధన అని అనిపించట్లేదండి ఎవరికి, చిత్రంగా ఉంది. సాధన అంటే ఇంకేదో ఉంది, ఆత్మ సాధన వేరే ఉంది, దానికి వేరే సాధన ఉంది. విచారణ మార్గం మీరు ఎలా చేయండి, మీ మనసుకే సహజ లక్షణం ఉంది. అది మన కుక్క వయ్యారి ఈనింది, 4 పిల్లలు పెట్టింది, ఒక పిల్ల చచ్చిపోయింది. ఒక రోజు ఉంచుకుని దగ్గర, రెండో రోజు ఈ పిల్లలకి జబ్బులు వస్తుందేమో అని చెప్పి ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళి ఎక్కడో పాతి పెట్టి వచ్చింది. దానికి ఎవరు చెప్పారండి? అది విచారణ మార్గం కాదా? విచారణ మార్గం నీకే ఉందా, నేను పరమాత్మ వస్తూనే నన్ను నేను తెలుసుకోవాలి, సహజంగా ఉందండి అంటున్నారు. మీరు వదిలిపెట్టండి. ఎప్పుడు అహంకారం ఏం చేస్తుందంటే సహజాన్ని అసహజంగా చేస్తుంది, సహజాన్ని అసహజంగా చేస్తుంది. అహంకారం, మీరు అహంకారం ఒక్కటి, మనం అహంకారాన్ని ఒక్కదాన్ని ఎందుకు వదులుకోమండి? ఏమిటి దానికి అంత ఇంపార్టెన్స్ ఏమిటి? జీవుడే 1,00,000 సంవత్సరాలు జీవించి వెళ్ళటమా? భగవాన్ అన్నారు 1,000,000 సంవత్సరాల చీకటి కూడా ఒక అగ్గిపుల్ల వెలుగుతూ పోతుంది అన్నారు. ఎన్నాళ్ళ నుంచే చీకటి ఉందని నీకు తెలియదు. మన చీకటి కూడా అట్లాంటిదే, ఈ క్షణమే, ఉత్తర క్షణమే. ఏది ఉందో దీని పరమాత్మని పెద్దల భాష చేత అంటున్నారు. ఆ పరమాత్మ అంటాం భాషే కదా. కమ్యూనికేట్ చేయటం, నీకు ఒకటి ఉందని చెప్పడం కమ్యూనికేషన్. 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బయట నుంచి ఉంటుంది, లోపల నుంచి ఉంటుంది. లోపల దానికి అహంకారం అడ్డు, బయట దానికి దేహం అడ్డు. ఇట్లా మనం ఏమైపోయామంటే పరమాత్మ నాకు వద్దు, అదేమో అలలాగా నేను వస్తున్నాను, నన్ను చూడు, నన్ను గ్రహించు అని పరమాత్మ చెబుతుంటే వద్దు, కాస్త నిగ్రహించుకో, నువ్వు కాస్త కంట్రోల్ చేసుకో, అదేదో సినిమాలో చెబుతుంటాడు. నువ్వు కంట్రోల్ చేసుకో పరమాత్మ, నీకు ఆవేశం ఎక్కువ మీద ఏమిటి, నీ తొందర ఏంటి అసలు, నేను ఎంత బిజీగా ఉన్నాను, నేను ఎంత ఇదిగా, నా పిల్లలు ఆడుకోవాలి చక్కగా, బోడంత పనులు ఉన్నాయి నాకు, నీ తొందర ఏమిటని పరమాత్మను ప్రశ్నిస్తుంది. నీకు బాగా దేహాత్మ భావన పెరిగిపోయింది ఓ పరమాత్మ, నీకు అహంకారం పెరిగిపోయింది, నీకు తొందర పెరిగిపోయింది, ఏమిటి నీకు మోహం ఈ సృష్టి మీద, ఈ జీవుడి మీద నీకు మోహం ఏంటి, కాస్త కంట్రోల్ అవ్వు, ముందు నువ్వు నేర్చుకో, తర్వాత నాకు చెప్పని పరమాత్మకి ఓ లెటర్, ఈమెయిల్ పెడుతున్నారు. చచ్చిపోయేంత వరకు పోదండి సంపాదన మీద భ్రాంతి, సంపాదన, దేశాలు చూడాలి, అవి చూడాలి, ఇవి చూడాలి, రకరకాల వస్తువులు ఉండాలి, నాకు నేను గొప్ప పేర్లలో కూడా భర్త ప్రశ్నే. పుట్టిన పిల్లకి లక్ష్మి, అమ్మమ్మ పేరు, నాయనమ్మ పేరు, ఒక 2 తరాల తర్వాత మీ తాత పేరు ఏంటంటే తెలియదు, అవి పెట్టుకోరు. ఏమిటో పేర్లు, ఏమిటో సిస్టమ్, మౌస్, ఏం పేర్లండి ఇవి అసలు. మౌస్ అంటే మహాలక్ష్మికి అష్టోత్తరాలు ఒక పేరు అంటారు. ఇవి ఉన్నాయో తెలియదు మనకి, కొత్త కనిపెడుతున్నారు, దానికోసం పెద్ద కృషి, బోర్డంత పని. ఏం లక్ష్మి అనే పేరు బాగుండదా? ఏం పొంది, నాకు అర్థం ఉంది ఆ పేరుకి, ఏమైనా అర్థం ఉందా? నువ్వు పేరుతో పుట్టించి పేరు దగ్గర నుంచే నీ వ్యక్తిత్వం మొదలవుతాం, పైన పరమాత్మ అని అంటున్నావు, నీకు వ్యక్తిత్వం ఎక్కువైపోయింది. ఏమిటి నా మోక్షం గురించి నీకేంటి గొడవ, నా ముక్తి గురించి నాది, అసలు నా అహంకారం పోవాలంటున్నావు, నీ అహంకారమే కదా అని పరమాత్మను అంటుంటే, మనం అట్టి ప్రశ్నిస్తుంటే ఎప్పటికైనా బాగుపడతాము మనం? ఏం జీవితం అండి ఇది? ఇట్లా విడిపోయి బతికేవాళ్ళం, అమ్మ నాన్న వెళ్ళిపెట్టి అమెరికాలో బతుకుతున్నట్టుగా. ఎవరో మొన్న ఒకరికి ఎవరో సంబంధం కుదిరిందట, మనం సంతోషంగా ఉందాం, అమ్మ నాన్న బాగా చూసుకుందాం, అప్పుడప్పుడు వెళ్ళొద్దాం, అప్పుడప్పుడు వాళ్ళు వస్తారు, సరిపోతుంది. ఏం చేస్తారు, పెళ్ళి కావట్లేదు కానీ అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది, ఒప్పుకున్నారు అయిపోతుంది. రేపు ఏదైనా అనుకోండి, అమ్మాయి ఉంటుంది, నేను ముందే చెప్పాను, వాళ్ళు రావటానికి వీల్లేదు, మనం పోవటానికి వీల్లేదు, వాళ్ళు అక్కడ మనం ఇక్కడ, ఇద్దరు క్షేమంగా ఉందాం, ఉభయ కుజులో
అమ్మ నాన్న ముసలాళ్ళు ఎవరు చూసేవాడు, సహజం అది. ముసలాళ్ళు అవ్వకుండా ఉంటారా? మేము ఎదగొద్దా? మేము సంపాదించొద్దా? దీక్ష అంటే ఏంటండి? అన్నిట్లో నువ్వు అని తెలుసుకోవటం కాదా? అంటే సాధన అంటే ఇందా నేను చెప్పినట్టుగా ఏది ఆధారమైందో దానికి అహంకారం అడ్డుగా ఉంది, ఏది ఆధారం అనుకుంటున్నామో దానికి ప్రకృతి అడ్డుగా కనపడుతుంది మనకి. నిజంగా ఇవన్నీ వేరు వేరు కాదు. నువ్వు పరమాత్మ వస్తువే, పరమాత్మగా మిగులుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఆస్తులు, మీ పదవులు ఏవి మనకి నిలబడవు. పరమాత్మగా నువ్వు అయి తీరుతావు. ఈ శాసనం. కాబట్టి ఇదే నరకాసుర వధ. మీ అందరికి అనేక అనేక దీపావళి శుభాకాంక్షలు. అందరూ చల్లగా ఉండండి, క్షేమంగా ఉండండి. మంచి పిల్లలు, మంచి మనవులు. పిల్లల్ని బాగా పెంచండి. చదువుతో పాటు సంస్కారం నేర్పండి. చదువుతో ఒట్టిగా చదువు ఉద్యోగం అని కాకుండా సంస్కారాన్ని నేర్పండి, వినయం నేర్పండి. ఇవన్నీ నేర్పకుండా పెంపకం ఉన్నది ఇది ఏం కరెక్ట్ కాదండి. కాస్త విచారణ మార్గం అన్నది చాలా, విచారణ అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. అది మీరు చేసేది కాదు. లోపల పరమాత్మకి కల్పించిన ఒక వెసులుబాటు, ఒక నిర్మాణంలో ఉన్న క్రియకు పేరు విచారణ. అది సహజం. నువ్వు చేయక్కర్లా, వచ్చి తీరుతుంది అంతే. ఒకటే మాట, విచారణ అటు చేయాలి. నువ్వు వదిలిపెట్టు, విచారణ జరుగుతుంది. విచారణ చేస్తే వచ్చేది కాదు, అర్థం చేసుకుంటూ వచ్చేది. అవగాహన చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న మన వాళ్ళు, మన పిల్లలు, మన వాళ్ళు అందరూ చల్లగా ఉండి మంచి ఆరోగ్యంతో తృప్తిగా శాంతిగా, శాంతే ధనం, ఐశ్వర్యం. ఈశ్వరుడు సదా ధ్యాన స్థితిలో ఉంటారు. అదే ఐశ్వర్యం అన్నారు. కాబట్టి పిల్ల పాపలతో అందరూ క్షేమంగా ఉండి ఆరోగ్యంగా ఉండి అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, గురువుగారి ఆశీస్సులు అందరికీ చక్కగా ఉండాలని. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరూ చల్లగా ఉండాలని ప్రార్థన చేస్తూ అందరికీ మరొకసారి పాదాలకి నమస్కరిస్తూ, మందులు కాల్చండి, బాంబులు పేల్చండి. ఇంట్లో బాంబులు పేల్చకండి, బాగున్నాయి కదా అని. ఇంట్లో బాంబులు పేల్చడం అంటే రేపు ఇద్దరం మనం విడిపోదాం, అది పెద్ద బాంబు. విడిపోయిన వాళ్ళని చూడండి, కారణాలు చాలా కనపడతాయి. ఏదో డబ్బు ఉద్యోగం ఉడికని సాక్ అంతే. మొన్న ఎవరో సంబంధం వస్తే అమ్మాయి బీటెక్ చదివిన తర్వాత ఉద్యోగం చేయకపోతే ఎట్లండి అంటున్నారు. అట్లా ఉన్నారు తల్లిదండ్రులు. బీటెక్ చేస్తే ఉద్యోగం చేయాలేంటి? చిన్న జీవితం అండి. ఇంత పెద్ద అనంత విశ్వంలో, అనంత కర్మలో ఒక చోట సముద్రం ఉంది, అది ఆవిరైపోయింది, ఎడారైపోయింది. ఎక్కడో ఎడారిగా ఉంది, అక్కడ సముద్రం వచ్చింది, నీళ్లు వచ్చినాయి, సస్యశ్యామలం అయింది. అమెరికా ఎంతో చల్లగా, యూరోప్ చల్లగా ఉంది. రానున్న రోజుల్లో మన ప్రాంతాలు కూడా చల్లబడిపోతే అక్కడ వేడి వస్తుంది. ఏమంటారు దాన్ని? అప్పుడు ఇండియా వస్తారా వాళ్ళు? రారు. అమెరికాలో ఒక తమాషా జరిగిందండి, చెబుతున్నారు మన వాళ్ళు. 40 లక్షలు 50 లక్షల మంది ఉద్యోగానికి రిజైన్ చేశారు, టైటిల్ వాటన్నిటికీ కూడా. ఎందుకంటే ఎట్లో చచ్చి బతికాము ఈ కరోనా పుణ్యం అని. ఇంకా డబ్బు వెనకబట్టం ఏంటి? ఇందులో ఏమైనా అర్థం ఉందా? ఈ డబ్బు వెనకబట్టం వద్దు. ఉద్యోగాలనే 50 లక్షల మంది రిజైన్ చేసేసారట. మన వాళ్ళు చేయరు, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలి. అమెరికా, యూరోప్, నెదర్లాండ్స్, తల్లి ఒక చోట, పిల్లలు ఒక చోట. తమాషా ఏంటంటే, ముసలితనం వస్తే పిల్లలు ఉపయోగపడతారో లేదో కానీ వాళ్ళు ముందే పెళ్ళప్పుడే, ఆ షష్టి పూర్తి అప్పుడు ఒక కర్ర కొని పెడతారు. నీకు ప్రకృతి ఉపయోగపడుతుంది, నీ కర్మ నీకు ఉపయోగపడుతుందిలే, నీ కర్మ నిన్ను దాటిస్తుంది, ఉంటావా ఏంటి? అనారోగ్యంగా పడి ఉంటావా? అనారోగ్యం శాశ్వతమా, నువ్వు శాశ్వతమా అని ఏం చేస్తారంటే, ఒక మంచి అమెరికా నుంచి, ఫారెన్ నుంచి ఒక కర్ర తెప్పించిస్తారు వాళ్ళకి గిఫ్ట్గా. నాన్న ఉంచుకో, నువ్వు ఏం పర్లేదు.
నాన్న గుర్తుగానే వీడు ఉంచుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ముసలితనం వస్తుంది, వాళ్ళు పోయేవాళ్ళు. కర్ర తరతరాలుగా సాగుతుంటుంది, ఈ కట్టె మాత్రం పోతుంది. కర్ర తరతరాలుగా ఉంటుంది. మా తాతయ్య వాడిందని మునిమనోడు వాడతాడు, మునిమనోడు వాడిన వాడి మునిమనోడు వాడతారు. కర్ర మారుతుంది కానీ ఈ కట్టె నిలబడదు, ఇది తెలియదు. కర్రను చూస్తాడు కానీ కట్టెను చూడు. అటు కట్టుబడిపోయాం ఈ దేహానికి, ఈ సుఖానికి, వసతులకి, ఈ వ్యామోహానికి, డబ్బుకి కట్టుబడి. ఇంకా మళ్ళీ చెబుతున్నారండి, ఇందాక ఆపారన్నారు, అదే బాగుంది. కాస్త ఆలోచించండి జీవితం గురించి. ముఖ్యంగా యూత్ బాగా చెడిపోయారండి. యూత్ బాగా ఆలోచించాలి, ఆడపిల్లలు బాగా ఆలోచించాలి, ఆడపిల్లలకి నేర్పాలి బాగా. కాబట్టి భగవంతుడు అట్లాంటి మంచి రోజులు రావాలని గురువుగారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ప్రపంచమంతా మన సనాతన ధర్మం ఏదైతే ఉందో అది దేదీప్యమానంగా, ప్రజ్వాలమానంగా బాగా వెలగాలి. రాత్రి అయోధ్యలో 17 లక్షలు దీపాలు వెలిగించారట. రాముడు ఉన్నప్పుడు ఎట్లా ఉందో అట్లా ఏదో మార్పు ఉంది సమాజంలో, బాగా గుర్తుపెట్టుకోండి. మార్పు వస్తుంది, దానికి తగ్గ బీజాలు పడుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ జాగ్రత్తగా వెళ్ళండి. ప్రసాదాలు ఏవో మేనేజ్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు, మాకు పెట్టలేదు కానీ మీకు పెడతారు, ఏర్పాటు. నేనేం చెబుతున్నా, విచారణ సహజము. అది ఒక మార్గం కాదు, ఒక విధానం కాదు, సహజము. దానికి అదే విచారించుకుంటూ దానికి అదే బయటపడుతుంది. నరకాసురవాద. నమస్కారం. ఎవరి ఆధారం వాళ్ళే తెలుసుకుంటారు, మీకెందుకు కూడా దాన్ని పట్టించుకుంటారు. సంక్రాంతి